సిఐటియు సంగారెడ్డి జిల్లా 4వ మహాసభలు అక్టోబర్ 19 రేపు సదాశివపేటపట్నం ఎన్ గార్డెన్లో జరుగుతా ఉన్నాయి. ఈ మహాసభకు 1000 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం, అసంఘటిత రంగం, రాష్ట్ర యూనియన్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం సిఐటి సంఘం. ఈ సిఐటి మహాసభల్లో గత 3 సంవత్సరాల్లో జరిగిన కృషి, ఎక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయో వాటి మీద జరిగిన కృషి, రాబోయే కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని కాంట్రాక్ట్ కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు, రాష్ట్ర యూనియన్లైన అంగన్వాడీ, ఆశా, వివోఏ, మధ్యాహ్న భోజనము, గ్రామ పంచాయతీ, మెడికల్, ఇలా అనేక రంగాల్లో మరి వేతనాలు పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటిదాకా అమలు కావట్లేదు. మరి కనీస వేతనాలు కావాలి, చట్టపరమైన సౌకర్యాలు కావాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి రేపు రాబోయే కాలంలో ఈ మహాసభల్లో తీర్మానం చేసి ఆందోళనకు సిద్దమవుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమేమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఉద్యోగాలు పక్కన పెట్టి ఇవాళ కార్మికుల హక్కులు, కార్మికులు పోరాటం సాధించుకున్న చట్టాలను కుదించి కార్మికులకే తలలేకుండా చేస్తున్న ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ పార్లమెంట్ లో కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ వల్ల కార్మికుల హక్కులు పోయే ప్రమాదం ఉంది. అందుకే లేబర్ కోడ్లు ఏదైతే 4 కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో అది రద్దయ్యేదాకా ఖచ్చితంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని చెప్పేసి, పోరాటాలకు సిద్దం కావాలని చెప్పేసి ఈ మహాసభల్లో మేము తీర్మానం చేయబోతా ఉన్నాం. అందుకే సంగారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం అన్ని మండలాలు, పారిశ్రామిక ప్రాంతం నుంచి ముఖ్యమైన కార్యకర్తలు వస్తా ఉన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అయితే కార్మిక హక్కులు, చట్టాలు రక్షణ కోసం, కనీస వేతనాల కోసం ఈ మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఇచ్చిన ఏదైతే హామీలున్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి, రాష్ట్ర యూనియన్ లో పనిచేస్తున్న, రాష్ట్ర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రానికే సంగారెడ్డి జిల్లా అంటే పారిశ్రామిక ప్రాంత జిల్లా. ఇవాళ సిఐటి ఆ పద్ధతిలో ప్రయత్నం చేస్తూ పోరాటాలకు సిద్దం కావాలని చెప్పేసి మేము పిలిపిస్తా ఉన్నాం. రేపు జరిగే మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.